అనగనగా ఒక ఊరిలో కుచిడి అనే అందమైన బాబు ఉండేవాడు. అతను చాలా బుద్ధిగా, చురుకుగా ఉండేవాడు. అమ్మ కిచెన్లో కుచిడి కోసం స్నాక్స్ సిద్ధం చేస్తుంది. అప్పుడే కుచిడి వచ్చి అడిగాడు. అమ్మ స్నాక్స్ రెడీయా? అవును, రెడీ గుచిడి. స్కూల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నాక్స్ తింటున్నప్పుడు కూర్చుని తినాలి. పరుగు పెట్టకూడదు. గుచిడి, నీ స్నాక్స్ బాక్స్లో డ్రై ఫ్రూట్స్, స్వీట్ పొటాటో ప్యాన్ కేక్, ఖర్జూరాలు పెట్టాను. నీకు ఖర్జూరాలు అంత ఇష్టం లేకపోయినా తినాలి, సరేనా? అవి చాలా హెల్దీ బాబూ. కుచిడి స్కూల్కి బయలుదేరాడు. క్లాసులు జరుగుతున్నాయి. స్నాక్ బ్రేక్ టైం వచ్చింది. పిల్లలందరూ తమ తమ స్నాక్ బాక్సులు తెరిచి మాట్లాడుకుంటూ తినడం మొదలుపెట్టారు. కుచిడి ఫ్రెండ్ డిక్కు వచ్చి, కుచిడి, కొంచెం పిస్తా ఖర్జూరమిస్తావా అని అడిగాడు. కుచిడి నవ్వుతూ ఇచ్చాడు. షేర్ చేయడం మంచిదే అని టీచర్ కూడా చెప్పారు. అమ్మ కూడా చెప్తుంది. కాని డిక్కు మళ్ళీ మళ్ళీ అడిగి కుచిడి స్నాక్స్లో దాదాపు 3 వంతులు తిన్నాడు. మరుసటి రోజు మళ్ళీ అదే జరిగింది. అప్పుడు కుచిడి నెమ్మదిగా చెప్పాడు. డిక్కు, నువ్వంతా తింటే నాకు ఆకలేస్తుంది. డిక్కు అన్నాడు, అయితే నా ఫుడ్ నీకిస్తాను. కుచిడి వెంటనే, లేదు లేదు, అది చాలా స్పైసీగా ఉంటుంది, నాకు సూట్ కాదు. అప్పుడు డిక్కు కోపంగా, నువ్వు షేర్ చేయకపోతే నేన్నీతో మాట్లాడను, ఫ్రెండ్షిప్ కూడా స్టాప్ అన్నాడు. కుచిడి భయపడి, లేదు డిక్కు, అలా చెయ్యకు, నేను షేర్ చేస్తాను. ఇద్దరూ తిని ఆడుకున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుచిడి అమ్మతో చెప్పాడు. అమ్మా, రేపింకా కొంచెం ఎక్కువ ఖర్జూరాలు పెట్టు. అమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకు? నువ్వు సాధారణంగా ఖర్జూరం ఇష్టపడవు కదా, 1-2 మాత్రమే తింటావు. కాని ఈ మధ్య ఎక్కువ పెట్టమని అడుగుతున్నావు. కుచిడి అన్నాడు, అది డిక్కు కోసమమ్మా. సరే, పెడతాను. అప్పుడు కుచిడి అడిగాడు, అమ్మా, స్వీట్ పొటాటో ప్యాన్ కేక్ చేస్తావా? అమ్మ నవ్వుతూ, ఉదయమే తిన్నావు కదా, మళ్ళీ అదే ఫుడ్డెందుకు? అమ్మ కాస్త ఆలోచించి అడిగింది. కుచిడి, నువ్వు నిజంగా నీ స్నాక్స్ నువ్వే తింటున్నావా? కుచిడి తలదించుకుని, లేదమ్మా, డిక్కు నా ప్యాన్ కేక్, ఖర్జూరం, పిస్తా అన్నీ తింటున్నాడు. మొదట 1-2 అడిగాడు, తర్వాత ఎక్కువ తింటున్నాడు. షేర్ చేయకపోతే ఫ్రెండ్షిప్ స్టాప్ అంటున్నాడు, అందుకే ఇస్తున్నాను. అతను ఇచ్చిన ఫుడ్ నాకు నచ్చదు, అది చాలా స్పైసీగా ఉంటుంది. అతను చూడకుండా నేను డస్ట్బిన్లో వేస్తాను, చూస్తే ఫ్రెండ్షిప్ స్టాప్ చేస్తాడని. అమ్మ ఆశ్చర్యపోయింది. అమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఆలోచించింది. తర్వాత నెమ్మదిగా కుచిడితో మాట్లాడింది. షేర్ చేయడం మంచిదే, కాని నీకు ఆకలి వేసేంతవరకు ఇస్తూ ఉండడం మంచిది కాదు. ఎంత పంచుకోవాలి? 1 లేదా 2 మాత్రమే ఇవ్వు, అంతా ఇవ్వద్దు. కుచిడి నెమ్మదిగా అడిగాడు. అమ్మా, అప్పుడు నేనేం చెప్పాలి? అమ్మ నవ్వుతూ చెప్పింది, ఇలా చెప్పు. డిక్కు, నేను కొంచెం షేర్ చేస్తాను, కాని అంతా ఇవ్వలేను, నాకు ఆకలి వేస్తుంది. నువ్వు శాంతంగా, గట్టిగా చెప్పాలి, భయపడకుండా. నీకు నచ్చని ఫుడ్డైతే వద్దు అని చెప్పాలి, డస్ట్బిన్లో వేయడం మంచి పద్ధతి కాదు. అమ్మ ప్రేమగా చెప్పింది, బౌండ్రీలు పెట్టుకోవడమంటే గొడవ కాదు, నీ గురించి నువ్వు జాగ్రత్త పడతాం. కుచిడి చిరునవ్వుతో తల ఊపాడు. అమ్మా, నేన్రేపలా చెప్తాను అన్నాడు. మరుసటి రోజు స్నాక్ బ్రేక్ టైం. డిక్కు మళ్ళీ కుచిడి దగ్గరకు వచ్చాడు. కుచిడి, కొంచెం ఖర్జూరం, ప్యాన్ కేక్ ఇస్తావా? ఈసారి కుచిడి అమ్మ చెప్పిన మాటలు గుర్తుచేసుకున్నాడు. నెమ్మదిగా కాని ధైర్యంగా అన్నాడు. డిక్కు, నేను కొంచెం షేర్ చేస్తాను, కాని అంతా ఇవ్వలేను, నాకు ఆకలి వేస్తోంది. డిక్కు మొహం చిట్లిచ్చాడు. అంటే ఇవ్వవా? ఇక నుంచి మాట్లాడను. కుచిడి ఈసారి తల వంచలేదు. సరే డిక్కు, నీ ఇష్టం అన్నాడు. నెక్స్ట్ డే డిక్కు నెమ్మదిగా కుచిడితో నార్మల్గా ఉండడం స్టార్ట్ చేశాడు. మనమిద్దరం కొంచెం కొంచెం షేర్ చేసుకుందాం అనన్నాడు. కుచిడి, డిక్కు ఇద్దరూ నవ్వారు. ఇద్దరూ హ్యాపీగా కొంచెం కొంచెం షేర్ చేసుకొని తిన్నారు. పేరెంట్స్ అందరూ పిల్లలకు షేర్ చేయడం నేర్పించాలి, కాని తమ హక్కులను కాపాడుకోవడం కూడా నేర్పించాలి. లేదు అని చెప్పడం తప్పు కాదు అని పిల్లలకు తెలియచేయండి.
ఫ్రెండ్షిప్ అంటే గౌరవం, భయంతో ఇచ్చే షేరింగ్ కాదు. పిల్లలు మాట్లాడినప్పుడు వినండి. చిన్న సమస్యలే పెద్ద ప్రభావం చూపుతాయి. సహాయం చేయడం మంచిదే, కానీ తమను తాము కాపాడుకోవడం మరింత ముఖ్యం. పిల్లలకు బౌండరీలు నేర్పితే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.